వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. 2024 సంవత్సరానికి గాను అవార్డులను జ్యూరీ ప్రకటించింది. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. చందు చాంపియన్ భ్రమయుగంలో నటనకు గాను కార్తిక్ ఆర్యన్, మమ్ముట్టీలను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా యామి గౌతమ్ ఆర్టికల్ 370 మూవీ గాను పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక ఉత్తమ దర్శకుడిగా అమరన్ సినిమాకు రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఇక జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాల్లో గత కొన్నేళ్లుగా జోరు చూపిస్తున్న తెలుగు సినిమా ఈసారి మరింత బలంగా తన సత్తాని చాటి చెప్పింది. గతేడాది 7 విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకున్న తెలుగు చిత్రసీమ శనివారం ప్రకటించిన 72వ జాతీయ అవార్డుల్లో ఏకంగా 9 పురస్కారాల్ని దక్కించుకుంది. అగ్రతారులు నటించిన భారీ బడ్జెట్ దృశ్య కావ్యాల నుంచి మొదలు ప్రయోగాత్మక చిన్న చిత్రాల వరకు వైవిధ్యభరితమైన మన ప్రతిభకు జాతీయ జ్యూరీ నీరాజనాలు పట్టింది. ఇక 4 తెలుగు చిత్రాలు డబుల్ ధమాకాతో అదరగొట్టాయి. 2024 సంవత్సరానికి గాను వివిధ కేటగిరీల్లో పలు తెలుగు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కమిటీ కుర్రోలు ఎంపికైంది. ఈ మూవీకి ఉత్తమ మేకప్ విభాగంలోనూ అవార్డు వరించింది. నాగశ్విన్ విజువల్ వండర్ కల్కి 2898 ఏడి 2 కేటగిరీలో అవార్డులను దక్కించుకుంది. అద్భుతమైన సెట్స్ విజువల్స్ తో అలరించిన ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డుతో పాటు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపేసిన చిత్రం పుష్ప 2 ఇప్పుడు ఏకంగా 2 జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీని ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దిన దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత కేటగిరీలో అవార్డుకు ఎంపిక కాగా, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా దీపాలి నూర్, శీతల్ శర్మలకు అవార్డు దక్కింది. 35 చిన్న కథ కాదు చిత్రం ఇప్పుడు జాతీయ అవార్డుల్లో ఉత్తమ బాలల చిత్రంతో పాటు ఉత్తమ బాల నటుడిగా అరుణ్ దేవ్ పోతుల అవార్డుకు ఎంపికయ్యారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అనాలిసిస్ చేయడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ హిమబిందు రెడీగా ఉన్నారు. హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యు. ఎస్, థ్యాంక్ యూ బ్రహ్మిణి. ముఖ్యంగా కూడా తాజాగా ఢిల్లీలో ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2024 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలకి గాను తెలుగు సినిమా మరొకసారి తన సత్తా చాటిందనే చెప్పుకోవాలి. కేవలం అంటే భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా చిన్న బడ్జెట్ తో రూపొందించిన సినిమాలకు కూడా ఈసారి అవార్డులు వరించాయి. ముఖ్యంగా 9 జాతీయ అవార్డులు అయితే కూడా తెలుగు సినిమా చరిత్ర వివిధ విభాగాల్లో కూడా 9 అవార్డులు సొంతం చేసుకుంది. సో చాలా వరకు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఒక్కసారిగా కీర్తి పతాకం మరొకసారి రెపరెపలాడిందని మనం అర్థం చేసుకోవాలి. రైట్, మాట్లాడదాం. గెస్ట్లు జాయిన్ అయ్యారు. త్రిపురనేని నరోత్తం గారు, అదే విధంగా కస్తూరి శ్రీనివాస్ గారు, ఫిల్మ్ డైరెక్టర్, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కస్తూరి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. రైట్, ఒకప్పుడు జాతీయ అవార్డులు అంటే కేవలం ఆర్ట్ సినిమాలకు మాత్రమే అభిప్రాయం వస్తాయి అవార్డులు అనేది ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఈసారి కల్కి సినిమాకి సంబంధించి కూడా ఒక భారీ విజువల్ వండర్ ఎఫెక్ట్ కలిగిన కల్కి సినిమాకి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు రావడం నిజంగా తెలుగు సినిమా టేకింగ్ గానీ మేకింగ్ దక్కిన ఒక గౌరవంగానే చూడాలంటారా? నిజంగా అంటే దేశ భాషలందు తెలుగు లెస్స, అది నిజంగా మనం తెలుగు వాళ్ళం గర్వపడాల్సిన విషయము. సో పెద్ద డైరెక్టర్ల దగ్గర నుంచి ఇప్పుడున్న రాజమౌళి గారి వరకు మన తెలుగు సినిమా స్థాయిని నిజంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వాళ్ళల్లో ఒకరు. సో ఈసారి మనకి 9 అవార్డులు రావడం అని అంటే నిజంగా సంతోషించదగ్గ విషయమే. సో దాంట్లో సుకుమార్ గారికి, తర్వాత ఫ్యాషన్ డిజైనర్ కి, సో రకరకాలుగా అనేది మేజర్ గా ఈసారి మాత్రం జ్యూరీ కమిటీ 100% దీంట్లో ఇతర భాషల విషయాల్లో కానీ జ్యూరీ కమిటీ 100% న్యాయం చేశారు అన్ని భాషలకి. దాంట్లో తెలుగు యొక్క నైపుణ్యం కూడా ప్లస్ ఇక్కడ ఉన్న క్రియేటివిటీ దానికి రాబోయే తరానికి కష్టపడే వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహము కేంద్ర ప్రభుత్వం జ్యూరీ కమిటీ ద్వారా అందజేసిందని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎస్, ఫిల్మ్ క్రిటిక్ త్రిపురనేని నరోత్తం గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి.
సో సుకుమార్ రైటింగ్స్ కి ఈసారి జాతీయ లెవెల్లో కూడా గుర్తింపు వచ్చింది. స్క్రీన్ ప్లే కి సంబంధించి కూడా జాతీయ లెవెల్లో గుర్తింపు రావడం అంటే సాధారణంగా కూడా మనం సినిమాలు చూసినప్పుడు ఫుల్ లెంత్ మాస్ యాక్షన్స్ ఫిల్మ్ కమర్షియల్ సినిమాలకి స్క్రీన్ ప్లేలు రావడం అనేది అరుదు. బట్ పుష్ప 2 లాంటి సినిమాకి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు సాధించడం అంటే ఆయన ఇంటెలిజెన్స్ మనకు తెలుసు. సుకుమార్ రైటింగ్స్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందో నిజమైన ఆయనకి దక్కిన ఒక గుర్తింపుగా చూడాలంటారా దీన్ని? ఖచ్చితంగా స్క్రీన్ ప్లేలో ఆయన దిట్ట. చాలా సినిమాలు ఆయన ఫస్ట్ నుంచి ఆయన గ్రాఫ్ చూసుకుంటే స్క్రీన్ ప్లే ఇస్ స్ట్రెంగ్త్. ఇప్పుడు పుష్ప సినిమా ఏంటి, పుష్ప మామూలు స్టోరీ, పెద్ద కొత్త గొప్ప స్టోరీ ఏం కాదు. కానీ ఆ స్టోరీని ఎంత అందంగా చెప్పాలో, ఎంత బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేయాలో అన్న దాంట్లోనే సుకుమార్ గారి దిట్ట. దాన్ని ఇప్పుడు జ్యూరీస్ బాగా గుర్తించి అవార్డు ఇవ్వటం, అది మన తెలుగు సినిమాకి అవార్డు ఇవ్వటం చాలా ఇట్ ఈస్ రియలీ వెల్కమింగ్ మూవ్. ఇప్పుడు దీని ద్వారా ఏంటి, ఒక పెద్ద సినిమాకి ఇచ్చారు, చిన్న సినిమా కమిటీ కుర్రోళ్ళకి కూడా ఇచ్చారు. ఇప్పుడు కల్కి పుష్ప ఒకటే కాదు, కమిటీ కుర్రాలు 35 చిన్న కథ కాదు అని చెప్పి ఆ 2 సినిమాలు కూడా దక్కింది. అదే 35 చిన్న కథ కదా, చైల్డ్ ఆర్టిస్ట్ కి ఇచ్చారు, అరుణ్ కి ఇచ్చారు. అదే ఇప్పుడు మనకి దీని నుంచి ఒక క్లారిటీ ఉంది. బేసికలీ ఇప్పుడు జ్యూరీ ది అవార్డ్ సిస్టమ్ అన్నది చాలా అంటే అన్బయాస్డ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈవెన్ మీరు ఇంకొక అవార్డు తీసుకున్నారంటే, ఇతనికి కార్తిక్ ఆర్యన్కి మమ్ముటికి జాయింట్ అవార్డు ఇచ్చారు. మమ్ముటి ఏంటి ఇండస్ట్రీ లెజెండ్, కానీ మమ్ముటి మామూలుగా అంటే వేరే ఇంతకు ముందు ప్రీవియస్లీ ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తారు, ఒక ఇట్లా టై వచ్చినప్పుడు ఇచ్చేస్తారు. ది వెయిటేజ్ ఆఫ్ ది యాక్టర్, వెయిటేజ్ ఆఫ్ ది లాబీయిస్ట్ మ్యాటర్స్ మోర్ కదా. ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఒక సిస్టమ్ అమర్చి అన్ని విధాల్లోనూ ఏ రంగంలో ఏది కరెక్ట్ గా సెట్ అవుతుందని ప్రాపర్ అనాలిసిస్ అన్నది శుభ్రంగా స్పష్టంగా కనపడుతుంది, నిష్పక్షపాతంగా కనపడుతుంది. ఇప్పుడు కొంతమంది ఫీల్ అవ్వచ్చు పెద్ద సినిమాలకు ఎందుకు రాలేదు, ఆ సినిమా పుష్ప పెద్ద సినిమానే, ఇంకా చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి వాటికి ఎందుకు రాలేదు అని ఫీల్ అవ్వచ్చు. బట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏంటంటే కమర్షియల్ వాల్యూస్ డిఫరెంట్, మేకింగ్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఒక్కొక్క టెక్నికల్ ఆస్పెక్ట్ ఒక్కొక్క సినిమా ఎక్సెల్ అవుతుంది. కొన్ని సినిమాలు అన్ని ఓవరాల్ ఎక్సలెన్స్ ఒక గుడ్ ప్యాకేజ్ కనపడుతుంది. బట్ ఒక్క పర్టికులర్ టెక్నికల్ ఆస్పెక్ట్ ఒక సినిమాలో మాత్రం హై ఎండ్ లో కనపడుతుంది. అది గుర్తించి ఇవ్వటమే ప్రాపర్ ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అని పెట్టుకోవటానికి కారణమే అది, గుర్తించడానికి, ఈ ప్రతిభను గుర్తించడానికి. దాని ఇన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల ముందు కొంచెం దారి తప్పింది అని అనుకుందాం, కొన్ని బ్యాలెన్స్ గా జరిగినాయి. కానీ కొన్ని విషయాల్లో దారి తప్పింది, కానీ ఇప్పుడు మళ్ళీ దారి అందుకుంది. ఇప్పుడు చిన్న సినిమా మేకర్స్, డైరెక్టర్స్ గానీ ప్రొడ్యూసర్స్ గానీ ఇది నిశ్చయంగా ఒక ఉత్తేజం అవుతారు. ఇటువంటి అవార్డ్స్ వచ్చినప్పుడు ఒక కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమా, దాని బడ్జెట్ ఎంత, రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమా ఏంటి, పెద్ద సినిమాలో 100 రెట్టు కూడా లేదు దీనిది. ఇప్పుడు చూసుకున్నారంటే కమిటీ కుర్రోళ్ళది, కానీ నేషనల్ అవార్డు కొట్టగలిగింది. రికగ్నిషన్, డ్యూ రికగ్నిషన్ ఫర్ గుడ్ స్టోరీ, ఫర్ గుడ్ మేకింగ్, ఫర్ గుడ్ టెక్నికల్ ఎక్సలెన్స్ అన్నది బ్యూటిఫుల్ గా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు అదేంటి, ఇప్పుడు కొత్త సినిమా మేకర్స్ కి అదొక ఇది కదా, అదొక నిజంగా ఇట్స్ ఎంకరేజ్మెంట్, గ్రేట్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు చిన్న సినిమా తీస్తే కమర్షియల్ వాల్యూ లేదు అనుకుంటున్నారు, ఇప్పుడు చిన్న సినిమా మంచి సినిమా తీస్తే ఇప్పుడు అవార్డు వచ్చింది కాబట్టి ఆ సినిమా రీమేక్ రైట్స్ ప్రతి లాంగ్వేజ్ లోనూ కొనడానికి ఎగబడతారు. ఇప్పుడు అవార్డు వచ్చింది సినిమా కాబట్టి ఇప్పుడు కమర్షియల్ వాల్యూ వచ్చేసినట్టే కదా. సో మంచి సినిమా తీయటానికి ఇది ఒక మంచి రియల్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ది ఐఎన్బి మినిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ. ప్రాపర్ గా ఈసారి మంచి మానిటరింగ్ చేసి కరెక్ట్ గా హూ డిజర్వ్స్ ఇట్ వాళ్ళకే అవార్డు ఇచ్చారు. అది ఖచ్చితంగా ఇట్ ఈస్ ఇన్ గుడ్ లైట్ అండ్ ఇది ఇండస్ట్రీకి కూడా ఇట్ ఈస్ హెల్దీ. అట్లానే దీంతో పాటు, ఈ అంశంతో పాటు ఇంకొక ఆస్పెక్ట్ ఒకటి రైజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్ గా మన జానకి గారు చనిపోయారు, గ్రేట్ సింగర్ జానకి గారు చనిపోయారు. ఇప్పుడు
ఆవిడికి ఎస్పీబి గారికి ఏమాత్రం తక్కువ క్రెడెన్షియల్స్ లేవు. ఆల్మోస్ట్ వాళ్ళు లతా మంగేష్కర్ గారు, ఆశా భోన్స్లే గారు వీళ్ళందరూ ఎంత సాధించారో అంతకి ఇంచుమించు అంత ఈక్వల్ గానే సాధించారు. ప్రాబ్లీ ఇన్ డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ స్పెక్ట్రమ్స్. కానీ ఇండస్ట్రీ ఒకటే, సినిమా ఇండస్ట్రీయే. ఇప్పుడు అటువంటి వాళ్ళకి పాస్టమస్ గా భారత రత్న పద్మ విభూషణ్ తోటి ఆగకుండా భారత రత్న ఇస్తే అది నిజంగా ఇట్ విల్ బి అన్ ఈక్వల్, యునో ఇట్ విల్ బి ఒక గుడ్ డైరెక్షన్ లో వెళ్ళినట్టు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ ఎట్లా కొంచెం ఈక్వానిమికల్ గా సౌత్ నార్త్ ఈ డివైడ్స్ లేకుండా మంచి సినిమాని మంచిగా గుర్తించారు, మంచి అవార్డ్స్ కరెక్ట్ ఎవరికి ఇవ్వాలి కరెక్ట్ గా ఇచ్చారు. అట్లా ఈ టెక్నీషియన్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా కూడా సేమ్ అదే గుర్తింపు. ఒక లతా మంగేష్కర్ గారు ఒక నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే జానకి గారు ఇస్ నో లెస్ బట్ ప్యూర్లీ ఫిల్మీ ఆవిడ అంతే, అదొకటే తేడా. బట్ షీ కెన్ బి గివెన్ ఎన్నో 17 భాషల్లో పాడింది ఆవిడ. ఎస్పీబి గారు 15 భాషల్లో పాడారు, ఆయన వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఖచ్చితంగా ఇది భారతదేశం వాళ్ళని కూడా గుర్తించాలి. అంటే డీవియేషన్ ఫ్రమ్ టాపిక్ అనుకోవద్దు, ఇది సందర్భం కాబట్టి అది కూడా లేవనెత్తున్నాను నేను. కస్తూరి శ్రీనివాస్ గారు, ఇప్పుడు అంటే సుకుమార్ సినిమాకి సంబంధించి పుష్ప 2కు సంబంధించి కూడా ఇక్కడ మనం ఇంకొకటి చూసి ఇంకొక అవార్డు కూడా వాళ్ళకి వచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఇక్కడ అవార్డు రావడం అంటే ఒక ప్రాంతీయ సంస్కృతికి సంబంధించి కూడా, అంటే అల్లు అర్జున్ వేసిన ఈ గంగమ్మ జాతరలో ఏదైతే గెటప్ వేశారో సో దానికి కూడా ఒక అవార్డు దక్కడం అనేది కూడా చూసాం. అంటే తెలుగు సినిమా ఒక టెక్నికల్ స్థాయి ఒకంత పెరిగిందంటే చాలా రంగాలకు ఇచ్చారు అక్కడ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కి, మొత్తం కాస్ట్యూమ్స్ చాలా విభాగాలకు ఇచ్చిన నేపథ్యంలో అంటే తెలుగు సినిమా టెక్నికల్ స్థాయి పెరిగిందనడానికి ఇది ఒక మార్క్ గా మనం చూడాలి కదా. నిజం, 100% అండి. నేను 2009-10 వరకు నేను బాపు గారి దగ్గర సహకార దర్శకుడిగా వర్క్ చేశాను. లైక్ శ్రీరామ రాజ్యం టైంలో. ఆ టైంలో సుకుమార్ గారిది, మహేష్ బాబు గారిది నేను ఒక్కడే అని సినిమా వచ్చింది. సో ఆ టైంలో అది థియేటర్ లో నాకు అర్థం కాలేదు స్టోరీ. నేను అది బాపు గారితో షేర్ చేసుకున్నా. సార్ నాకు ఇది ఎందుకు అర్థం కాలేదు సార్, మరి ఆ ఫ్యాన్స్ గోలల వల్ల నేను ప్రాపర్ గా ఫాలో కాగలేకపోయాను అంటే ఆ రోజు చెప్పారు సుకుమార్ గారి గురించి. నో ఈజ్ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే రైటర్. అసలు అది నేను చూశాను, చాలా మంచి స్క్రీన్ ప్లే. తనకి స్క్రీన్ ప్లే మీద చాలా పట్టు ఉంది అని అంటే నాకు చాలా రోజులు అర్థం కాలేదు. బాపు గారు ఎందుకు ఈ మాట అన్నారు గురువు గారు అని అనేసి చాలా రోజులు అనుకున్నా. అంటే కొంతమంది ఇప్పుడు మనకి పుష్పకి అవార్డు వచ్చినప్పుడు చాలా మంది క్రిటిక్స్ అనేది ఒక గంధం చెక్కల స్మగ్లర్ కి అవార్డు ఇవ్వడం ఏంది, ఒక జైబీమ్ దానికి ఇవ్వకపోవడం ఏంది, అంటే జూరీ అవార్డుకి ఒక కేటగిరీలో సబ్మిషన్ చేసినప్పుడు దాంట్లో 100% దానికి న్యాయం చేశారనేదే వాళ్ళ డ్యూటీ. అంతేగాని సినిమా అనేది ఇది ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడుతుంది, దీంట్లో ఏమేమి తీసేయాలి ఏంటి అనేది అది సెంటర్ డ్యూటీ. అంటే కస్తూరి గారు, అంటే పుష్ప 2 లాంటి ఇప్పుడు స్మగ్లింగ్ గానీ, ఇప్పుడు నేర చరిత్ర ఉన్న అలాంటి స్క్రీన్ ప్లే కలిగిన చిత్రాలకు నిజంగానే మీరు అన్నట్టు కూడా చాలా జాతీయ అవార్డు రావడం, ఎందుకు చాలా విమర్శలు కూడా వచ్చాయి. అంటే చాలా వరకు ఒక ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఒకటి మనం స్క్రీన్ ప్లేకి సంబంధించిన ఒక ప్రతిభను మాత్రమే ఇక్కడ చూడాలి, ఎట్లా టేకింగ్ తీశారు అనేది, కానీ అదొక్కటే సమాజానికి అంటే ఎఫెక్ట్ పడుతుందంటూ కూడా చాలా మంది విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి దీనికి. ఎస్ అంటే ఇప్పుడు 2 రకాలు. ఒకటి ఏంటంటే ఇప్పుడు కన్నడ రాజ్ కుమార్ గారిని వీరప్పన్ గారు కిడ్నాప్ చేసినప్పుడు వీరప్పన్ గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను కిడ్నాప్ చేసిన పర్సన్ ఎవరిని ప్రాణాలతో వదలలేదు, ఎందుకో రాజ్ కుమార్ గారిని చూసినాక ఆయన హ్యుమానిటీ మంచితనం చూసేసి వదిలేయాలనిపించిందని. అంటే ప్రతి చెడు పర్సన్ చెడుకి మారడానికి కారణం ఏంటిది అనే కోణము మంచి చెడుల గురించి తప్ప వ్యక్తిని మనం విమర్శించడం అనేది రాంగ్. సో ఇక్కడ హీరో క్యారెక్టరైజేషన్ అనేది ఎందుకు మారాల్సి వచ్చింది, దాని కంక్లూజన్ ఏంటిది, దాన్ని సినిమాటిక్ గా మేము ఫస్ట్ దర్శకుడిగా డిస్క్లైమర్ ఇస్తాం, ఇది ఎవరిని మనోభావాన్ని దెబ్బతీసింది కాదు, ఇది కేవలం కల్పిత పాత్రలే అని. ఆ కల్పిత పాత్రలో ఒక నార్మల్ స్టైలిష్ స్టార్ ఎంతవరకు దాని ఒరిజినాలిటీకి వెళ్ళాడు అని అనేది మనం సినిమాటిక్ గా చూడాలి. సేమ్ యాజ్ ఇప్పుడు పెద్దది కూడా చాలా మంది రకరకాలుగా అన్నా కూడా ఒక మాస్ క్యారెక్టర్ లోకి దాంట్లోకి నిజంగా వెళ్ళినందుకు వామ్మో అసలు ఇది ఇంతగానం ఎలాగా దీన్ని మోటివేట్ చేసుకున్నారు అని అనేది
మేము చేపించగలమా అని మాలాంటి యంగ్ దర్శకులకు కూడా డౌట్ వచ్చింది. సో దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అది 100% సుకుమార్ గారు నిజంగా మాలాంటి వాళ్ళకి ఆయనే ఒక డిక్షనరీ. ఇంకొకటి 35 చిన్న కథ కాదు బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ అవార్డుగా కూడా వచ్చింది. అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే చిల్డ్రన్ అవార్డు పిల్లలకి సంబంధించి కూడా చిత్రాలు ఏవి రావడం లేదు. బట్ ఇప్పుడు అవార్డు ఇచ్చి ఇంకా ప్రోత్సహించడం వల్ల డెఫినెట్ గా వీటిపైన కూడా బడ్జెట్ పెట్టి సినిమాలు తీయాలనే ఒక ఇంట్రెస్ట్, ఒక రకంగా కొత్తగా వచ్చే దర్శకులు వాళ్ళ దగ్గర ఏదైనా ఒక స్టోరీ ఉన్న వాళ్ళందరికీ ఒక ఈ యొక్క అవార్డు ఇవ్వడం కూడా ఒక ఎంకరేజ్మెంట్ లా మనం చూడాలి కదా. ఎస్, కంపల్సరీ. అంటే చిల్డ్రన్ ఫిలిమ్స్ ఇంత ముందు కొంచెం ఎక్కువ కేటగిరీస్ అనేది ఉండేది. బట్ పిల్లలతోటి నవే డేస్ ఒక సందేశాత్మక చిత్రాలు తీయాలని అంటే 2 రకాల ఆస్పెక్ట్స్. ఇప్పుడు మారుతున్న కాలంలో, ఈ టెక్నాలజీ కాలంలో పిల్లలతోటి కొంచెం కాంప్లికేట్ అవుతుంది దర్శకులకి. రెండోది బడ్జెట్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే అట్లీస్ట్ ఒక ఓటీటీ కానీ వాళ్ళకి ఒక చిన్న సినిమా రిలీజ్ కానీ ఇన్కమ్ అనేది, నేను 1 కోటి రూపాయలు పెడితే నాకు ఒక 80 లక్షలు వచ్చినా కూడా మిగిలింది ఒక ప్యాషన్ తోటి చేసిన సాటిస్ఫాక్షన్. బట్ నవే డేస్ ఓన్లీ మన సినిమా, తెలుగు సినిమా పరిశ్రమే కాదు, టోటల్ సినిమా పరిశ్రమ అనేది 7 to 10% సక్సెస్ రేషియో. అంటే 90% ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ప్యాషనేట్ గా ఉన్న ఇన్వెస్టర్స్ అనేది తగ్గారు. ఈ రోజు 2 మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఛాంబర్లలో 9,000 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఫిలిం ఛాంబర్ లో, తెలంగాణ గానీ, తెలుగు ఫిలిం ఛాంబర్ లో గానీ, అన్నిట్లల్లా. బట్ సినిమాలు తీసే వాళ్ళు 100 మంది ఉన్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అభిరుచి అనేది. మనకి సినిమా ప్యాషన్ మీద పెడితే డబ్బులు రిటర్న్ రావట్లేదు, మాకు అన్ని క్రాఫ్ట్లు అనేది అన్ని రకాలుగా అనేది కోఆపరేషన్ రావట్లేదు అనేది రకరకాలుగా డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి. దానికి సెంట్రల్ సినిమాటోగ్రఫీ, స్టేట్ సినిమాటోగ్రఫీ, కొన్ని వర్క్ షాపుల విషయంలో కానీ నిజమైన కళాకారులకి ఏ విధంగా అనేది ప్రోత్సాహం కావాలనేది అటు సెంట్రల్ గవర్నమెంట్ ని వాడుకోవడానికి 24 క్రాఫ్ట్స్ ఇబ్బంది పడుతుంది. మాకేం కావాలని అనేది యూనియన్లకు తెలియట్లేదు, యూనియన్లకు ఏమి ఇవ్వాలని అనేది ప్రభుత్వాలకు తెలియట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు వచ్చారు, ఈజ్ 100% సినిమా పర్సన్. బట్ ప్రీవియస్ ఎఫ్డిసి చైర్మన్ ఎవరు ఉన్నారు? కంప్లీట్ సినిమా రిలేటెడ్ కాదు, వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి. లాస్ట్ టైం టిఆర్ఎస్ లో ఉన్న అనిల్ కుర్మాచలం లండన్ లో ఉన్న పర్సన్, ఆయనకి సినిమా అంటే ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళిన అనుభవం లేదు. అలాంటి పర్సన్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అన్నప్పుడు ఈ క్రాఫ్ట్లన్నింటికి ప్రాబ్లం ఉంటుంది. ఫిలిం డెవలప్మెంట్, ఎఫ్డిసి, సెంట్రల్, స్టేట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటాయో అవి నిజంగా 100% చిన్న నిర్మాతలకి ప్రోత్సాహం అనేది, సబ్సిడీ అనేది జరుగుతుంది. మీకు ఒక వండర్ థింగ్ ఏంటంటే ఈ మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలల్లో 80% సబ్సిడీ ఉంది, ఒక తెలంగాణలో తప్ప. 2 తెలుగు రాష్ట్రాలల్లో టోటల్ ఉన్న దాంట్లో 70% థియేటర్లు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. ఇక్కడ 2 రాష్ట్రాలలో మనకి సబ్సిడీ లేదు. సబ్సిడీ ఇన్ ద సెన్స్, ఒక ఇలాంటి సినిమాకి ఇంత మేము తెలంగాణ ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, ఇవి మేము ప్రభుత్వం నుంచి ఇచ్చే, మున్సిపాలిటీ నుంచి ఇచ్చే షూటింగ్ పర్మిషన్లలో సబ్సిడీ కానీ, సినిమాల్లో సబ్సిడీ కానీ, ఎఫ్డిసి నుంచి మీకు ట్యాక్స్ రూపంలో సబ్సిడీ కానీ అనేది 2 రాష్ట్రాలలో లేదు. ఇక అంతకంటే ఇంకేం కావాలి? సినిమాల మీద మన ప్రభుత్వాల మీద చిన్న చూపు ఉందనడానికి. మొన్నటి వరకు అసలు నచ్చి అవార్డులే లేదు. అట్లీస్ట్ ఇప్పుడు గద్దర్ అవార్డు అనే పేరుతోటన్నా లాస్ట్ ఇయర్ నుంచి తీసుకొచ్చారు, 10 సంవత్సరాల నుంచి లేదు. ఇది నిజంగా కాంట్రవర్సీ కాదు, ప్రతి కళాకారుడికి ఇది ఒక బాధాకరమైన విషయమే. ఒక 10 మందిలో ఒకరికి ప్రోత్సాహం వచ్చిందనంటే ఇంకొకరికి ధైర్యం ఉంటుంది. ఇందాక అన్నట్టు చిన్న సినిమాలకు అనేది వచ్చేసేస్తే ఆ ప్రయత్నం చేసే వాళ్ళకి అట్లీస్ట్ ఆ లెవెల్ కన్నా మనం వెళ్దాము, ₹1 పోయినా పర్వాలేదు, మనం ఆ రీచ్ అవ్వాలి, మన మైండ్ లో ఉన్న కళ అనేది నలుగురు చేరాలనే సంతృప్తి ఉంటది. దానికి ప్రయత్నాలు అనేది ఎక్కువ ఉంటాయి, ఆ ప్రోత్సాహం అనేది ఉంటాయి. నరోత్తం గారు, అంటే పాన్ ఇండియా విజయాలు నిజంగా కూడా అంటే ఇప్పుడు జాతీయ అవార్డుల పైన ప్రభావం చూపుతాయా, లేకపోతే ఇప్పుడు జ్యూరీ అవార్డులు అనేది ఇప్పుడు కథ, అందులో ఉన్న కంటెంట్ బట్టే కూడా, ఆ కంటెంట్ ఆధారంగానే కూడా ఈ అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతుందా? అంటే కంటెంట్ ఆధారమే కదా. ఇప్పుడు చూసుకుంటే పుష్పకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అని ఇవ్వలేదు కదా, ఎందుకంటే బ్యాలెన్స్ గానే చూస్తారు. పుష్ప ఇస్ అ గ్రేట్ కమర్షియల్ హిట్, ఎక్స్ట్రాడినరీ మూవీ మేకింగ్, ప్లస్ సోషల్ మెసేజ్ కూడా దాంట్లో ఉంటుంది. ఇప్పుడు సొసైటీకి ఎంత పనికొచ్చింది, దేశానికి ఎంత పనికొచ్చింది అన్న ఆస్పెక్ట్ కూడా దట్ ఈస్ అ పాయింట్. దాంట్లో అంత ఆషామాష కాదు. దేర్ ఆర్ పాయింట్స్ ఇన్ దట్ ఆల్సో, వాడు అసెస్మెంట్ చేసేటప్పుడు. అందుకు దానికి తగిన అవార్డు ఇచ్చారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, రీజనల్ బెస్ట్ ఫిల్మ్ కమిటీ కుర్రోళ్ళకి ఇచ్చారు. బట్ దేర్ ఆర్ సోషల్ మెసేజ్ ఇన్ దట్.
సోషల్ మెసేజ్ కూడా మ్యాటర్స్ అని ఒక ఫిలిం మేకర్స్ కి ఇచ్చే మెసేజ్ అది. ఇట్ ఇస్ నాట్ ఏదో ఆర్డినరీగా అలటపగా ఏదో మామూలుగా అది ఇచ్చేసినట్టు కాదు సినిమా ఇండస్ట్రీ. ఈ అవార్డు ఈ అంతా ఇప్పుడు పుష్పకి ఎందుకు రావాలి, పుష్పని సినిమాలో అబ్జల్యూట్లీ సినిమాలోనే చూడాలి, కానీ దాంట్లో అసెస్మెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ అసెస్మెంట్ క్రైటీరియా బట్టే అవార్డు. అట్లా ఇప్పుడు ఏ చిన్న సినిమా దేనికి అవార్డు వచ్చినా కూడా ఇది డెఫినెట్ గా వాళ్ళకి కమర్షియల్ వాల్యూ పెరుగుతుంది సినిమాకి. మంచి సినిమా తీయాలి. మంచి సినిమా తీయాలంటే మంచి సినిమా అంటే ఏంటి, ఒక చిన్న బడ్జెట్ లో తీయాలంటే మంచి సినిమా అంటే జస్ట్ కమర్షియల్ వాల్యూ ఉన్నదే మంచి సినిమా కాదు, ఒక సందేశం చెప్తూ కూడా మంచి సినిమా తీయచ్చు అని చాలా ఇంతకు ముందు ప్రూవ్ చేసుకున్నారు, ఇప్పుడు తీస్తున్నారు సినిమాలు. అప్పుడు ఆ దిశగా నడవాలి, మన ఇండస్ట్రీ మొత్తం నడవాలి. ఒకటి తెలుగు ఇండస్ట్రీ ఒకటే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ, ప్రతి సినిమా ఇండస్ట్రీ ఆ దిశగా నడవాలి. సొసైటీని ఏదో వాళ్ళు ఉద్ధరించాలని కాదు, సొసైటీని బాగుపరిచే విధంగా మంచి సోషల్ మెసేజెస్ ఇచ్చే సినిమాను కూడా తీయాలి. బికాస్ ద మీడియం ఇస్ స్ట్రాంగ్, మీడియం ఇస్ వెరీ 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 బిగ్ అండ్ ఎక్స్పాన్సివ్. అందుకనే అలా తీయాలని ఇటువంటి సినిమాల్ని ప్రోత్సహించారు. మీరు కరెక్ట్ గా చూసుకోండి, పోయిన గత 4 times ఆర్టికల్ 3 కానీ, కేరళ స్టోరీ కానీ చూసారంటే అవార్డ్స్ ఇచ్చిన సందర్భాలు చూసారండి. ఇప్పుడు రీసెంట్ గా ఈయన వీర్ సవర్కర్ గారి గురించి ఇట్లా అవార్డులు ఎందుకు ఇచ్చారంటే ఇవి దే ఆల్సో సెండ్ అ సోషల్ మెసేజ్, దే ఆల్సో స్ప్రెడ్ నేషనలిజం. ఈ ఆస్పెక్ట్ కూడా ఉంది. సినిమా మేకింగ్ అన్నది జస్ట్ ఏదో వచ్చేసాము తీసేసాము ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు, అలాంగ్ విత్ ఎంటర్టైన్మెంట్ దేర్ ఇస్ అ సోషల్ మొరాలిటీ, సోషల్ వాల్యూ కూడా తీసుకురావాలి. నరోత్తమ్ గారు, ఇప్పుడు కల్కి ఫిల్మ్ కు కూడా చూసుకుంటే మనం అంటే బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ తో పాటు పాపులర్ ఫిల్మ్ అంటే ప్రజాదరణ కలిగిన ఒక ఫిల్మ్ గా కూడా దానికి అవార్డులు వచ్చాయి. అంటే భవిష్యత్తులో ఇప్పుడు జాతీయ అవార్డులు అనగానే విజువల్ ఎఫెక్ట్స్ అంటే దర్శకుడి కథా బలం కంటే కూడా వీటికే ఎక్కువగా ఆ విధంగా కూడా దర్శకులు అలాంటి మేకింగ్ చేస్తేనే ఇంకా ఇలాంటి కమర్షియల్ ఫిల్మ్స్ కి అవార్డ్స్ వస్తాయని కీలకం కాబోతున్నాయి అంటారా? ఈ విజువల్ ఎఫెక్ట్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ ఇవన్నీ కూడా దట్ ఈస్ ఎక్సలెన్స్ ఆఫ్ ఇది, ప్రొడక్షన్ ఎక్సలెన్స్ అనేది చూపించారు దాంట్లో సినిమాలో. నేనన్నది ఇందాక మాట్లాడింది సినిమా స్టోరీ, సినిమా మేకింగ్ ఒకటే కాదు, మేకింగ్ ఇస్ డిఫరెంట్. మేకింగ్ ఎక్సలెన్స్ అన్నది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కూడా తీసే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి, ఎక్సలెన్స్ ఇన్ మేకింగ్ ఉంటది. సోషల్ మెసేజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వాట్ మెసేజ్ ఇస్ ఇట్స్ క్యారింగ్? ఇస్ ఇట్ క్యారింగ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్? ఇస్ ఇట్ క్యారింగ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్? ఒక ఎంజాయ్ చేయొచ్చు మనం, ఒక సర్కార్ లాంటి సినిమా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం అల్లూరి సీతారామరాజు లాంటి సినిమా చూడొచ్చు, అంటే ప్రీవియస్ టైం చెప్తున్నాను, ఎంజాయ్ చేయొచ్చు. బట్ రెండిట్లోనూ తేడా ఉంది. సొసైటీని ప్రభావితం చేసేది పాజిటివ్ దిశగా, దేశం కోసం, సమాజం కోసం ప్రభావితం చేసేది ఏ సినిమా అన్నది కూడా పాయింట్ సిస్టమ్ అన్నది క్లియర్ గా ఉంటది వెన్ దే అనలైజ్. ఇప్పుడు ఈ కల్కి లాంటి సినిమానే తీయాలని కాదు, కల్కి లాంటి సినిమా కూడా తీయచ్చు. తీస్తే సినిమా మ్యాగ్నమ్ ఆపస్ లో తీస్తే ఆ వాల్యూస్ లో, ఆ స్కేల్లో తీయండి. ఒక సోషల్ మెసేజ్ తోటి తీయాలంటే ఆ మ్యాగ్నమ్ ఆపస్ లోనూ తీయచ్చు. మీరు చిన్న బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా ఇలా కూడా తీయచ్చు, కమిటీ కుర్రోళ్ళ కూడా తీయచ్చు, అలా సందేశాత్మకంగా తీయచ్చు. సొసైటీకి పనికొచ్చేది స్క్రీన్ అన్నది జస్ట్ ఒక చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు, దాంతో పాటు కొత్తగా నేర్చుకుంటున్నాం, స్క్రీన్ కి వెళ్తున్నామా, వాట్ ఆర్ వి లెర్నింగ్ అన్నది ఇంపార్టెంట్. ఆర్ యూ లెర్నింగ్ గుడ్ థింగ్స్, ఆర్ యూ లెర్నింగ్ బ్యాడ్ థింగ్స్, అది కూడా ఇంపార్టెంట్. అందుకు గోయింగ్ డౌన్ ద లైన్ ఇన్ ఫ్యూచర్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కౌంట్. అందుకని ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చూసారంటే ప్రతి ఏడాది అట్లానే వస్తున్నాయి అవార్డులు కూడా. అందుకని ఇది ఒక ప్రోత్సాహం కొత్త న్యూ ఫిల్మ్ మేకర్స్ కి, కొంచెం లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్ కూడా సందేశాత్మక సినిమాలు తీయండి. కమర్షియల్ ఎలిమెంట్ విల్ ఆల్వేస్ బి దేర్ విత్ అస్. విత్ దట్ ఒక పనికొచ్చే సినిమా తీస్తే అది మీకు గుర్తింపు మీకు ఆటోమేటిక్ గా ఇస్తుంది. దాని కమర్షియల్ వాల్యూ ఆటోమేటిక్ గా మీ ప్రతిభ అన్నది సినిమా విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. మీరు కొత్తగా ఆ స్టారు, ఈ స్టారు, వీళ్ళు వాళ్ళు పాకులాడి పెద్ద సినిమాలు కమర్షియల్ హంగులతో వచ్చే సినిమాల ముందు ఇప్పుడు చిన్న దర్శకులు చిన్న కథలతో
వచ్చిన సినిమాలు ఎప్పుడైనా బతుకుతాయా సార్? జనరల్ గా ఇవి తీయడానికి వాళ్ళకి అంత ప్రోత్సాహం ఉండాలి, ఒక ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా వాళ్ళు కూడా తీయగలుగుతారు. వాళ్ళకి డెఫినెట్ గా అదే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ నౌ. ఇప్పుడు థియేటర్స్ గొడవలు, డిస్ట్రిబ్యూటర్స్ గొడవలు, ఇదంతా అదే కదా బేసికలీ జరిగేదే అది. బట్ ఇప్పుడు ఆ, చిన్న సినిమా ఖచ్చితంగా ఇట్స్ బికమింగ్ డిఫికల్ట్. బట్ ఇట్లా అవార్డ్స్, చిన్న సినిమాకి అట్లా అవార్డు ఇవ్వటం అన్నది నిజంగా అదొక ఏం చెప్తారంటే కొన ఊపిరిలో ఉన్నవాడికి అమృతం ఇచ్చినట్టు. ఇది లిటరలీ. సో లిటరలీ ఏంటి, ఒక ఉత్సాహం, కొత్త ఉత్సాహం. ఇప్పుడు Yes. మనం చిన్న సినిమాలు తీయొచ్చు, మంచి సినిమాలు తీయొచ్చు. ఇప్పుడు మంచి సినిమాలు తీస్తే, ఒక సందేశాత్మక సినిమాలు తీస్తే ఖచ్చితంగా ఇటువంటి రికగ్నిషన్ వస్తుంది. రికగ్నిషన్ వచ్చిందంటే ఈవెన్ నామినేట్ అయినా కూడా చాలు కదా, అవార్డు కూడా రావక్కర్లా, నామినేట్ అవుతాయి కూడా. దాని కమర్షియల్ వాల్యూ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇది అవార్డుకి నామినేట్ అయిందంటే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్ అని చెప్పి వేరే లాంగ్వేజ్ లో వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటారు. ఇది Yes, thank- ఇది ఖచ్చితంగా. దీంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వన్ సింపుల్ థింగ్ వి ల్యాక్ ఇన్ ది ఫిలిం అవార్డ్స్ ప్రాసెస్. వేరే కంట్రీస్ లో గ్రామీ అవార్డ్స్ కానీ, ఆ అవార్డ్స్ కానీ ఇచ్చే దాంట్లో ఏంటంటే ఆ జ్యూరీ నోట్స్ అన్నది రిలీజ్ చేస్తారు. జ్యూరీ వచ్చేసి ఈ పర్టికులర్ కేటగిరీలో ఈ సినిమాకి ఎందుకు ఇచ్చాము అవార్డు అని రిలీజ్ చేస్తారు. ప్లస్ మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఎంత మార్క్స్ వచ్చినాయో, టోటల్ దేని వల్ల ఈ కేటగిరీలో సెలెక్ట్ అయింది అన్నదని ఒక జస్టిఫికేషన్ అన్నది రిలీజ్ చేస్తారు. ఆ ఒక ట్రాన్స్పరెంట్ ప్యాటర్న్ అన్నది మనం కూడా అడాప్ట్ చేసుకుంటే ఇంకా ఈ అదర్ క్వశ్చన్స్ కొంతమంది అటు ఇటు మాట్లాడతారు కదా, ఈ క్వశ్చన్స్ కూడా, ఈ ప్రశ్నలకు కూడా ఆస్కారం లేకుండా ఉంటుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ అండి కస్తూరి శ్రీనివాస్ గారు, త్రిపురనేని నరోత్తమ్ గారు డ్రైవ్ లో పాల్గొని చెప్పినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ మీ ముందుంటాం. వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీవే.